మనం ప్రతిరోజు పేపర్లు తిరిగిస్తే ఒకటే వార్త కనపడుతూ ఉంటుంది. ఎక్కడో దిక్కున ఎవడో ఒకడు వచ్చేసి మొత్తం ఇక్కడ ఇంత లంచం తీసుకున్నాడు, అంత లంచం తీసుకున్నాడు, అవినీతి అధికారులు వీడు అవినీతిలో పాల్పడ్డాడు కాబట్టి వీడిని సస్పెండ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. చెప్పేసి వీడిని సస్పెండ్ చేసి మొత్తం రిమూవ్ చేస్తారా, లేకపోతే వాడు దోసుకున్నదాన్ని మళ్ళీ గుంజుకుంటారా? ఈ రెండు ఏం చేస్తలేరు. మళ్ళీ వాడిని 2 ఏళ్ళు పక్కకు పెట్టి 75% జీతం ఇచ్చి గౌరవిస్తూ ఉన్నారు. మళ్ళీ వాని పని వాడు చేసుకుంటూ పోతున్నాడు. వీనికి భయం వస్తుందా? ఎవడైతే అవినీతి చేస్తాడో వానికి భయం వస్తుందా అని చెప్పేసి మనం ఒకసారి లెక్కల గణాంకాలు ఒకసారి మనం చూసుకుంటే ఒక్కొక్క ఆఫీసర్ వచ్చి వాడు 100 కోట్లు కూడా పెట్టేదాకా మీరు వాడిని పట్టుకుంటలేరు, వాడిని ఏం చేస్తలేరు. ఆ సిగ్గుసేటు మీద సిగ్గు ఉండాలి. ప్రభు ఒకసారి చూసుకున్నాం. 100 కోట్ల పై ఆస్తులు కూడా పెడతాడు ఒక్కొక్కడు. వాని ఆదా ఒక అధికారి హోదా ఆస్తులు ఇట్లుంటే హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్టులో 200 కోట్లు సంపాదించిండు. నూనె శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్టులో 150 కోట్లు సంపాదించిండు. ఇక మురళీధరరావు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 100 కోట్లు, ముత్య వెంకటరమణ డి రెడ్కోలో 400 కోట్లు, రవీందర్ చీఫ్ ఇంజనీర్ చేజంలో 90 కోట్లు, సంకిరెడ్డి భీమారెడ్డి డిఎస్పీ 300 కోట్లు, సంకరి నరహరిరావు ల్యాండ్ సర్వే మనం చెప్పింది కాదు, పేపర్లో వచ్చిన ప్రధాన వార్త ఇది, ఒకసారి చూసుకోవాలి. మోహన్ నాయక్ వచ్చేసి ఆర్ఎండ్బిలో పనిచేస్తాడు 200 కోట్లు, అనంత్ కుమార్ ఈసీ కాళేశ్వరం పవర్ ప్రాజెక్టు సంబంధించి 320 కోట్లు, సుధాకర్ రెడ్డి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి 270 కోట్లు, వెంకటేశ్వరరావు ఇరిగేషన్ నుంచి 230 కోట్లు, ఇక శ్రీనివాసరావు 180 కోట్లు, అనంత లక్ష్మీ కుమార్ 100 కోట్లు, మూడు కిషన్ రవాణా శాఖ ఆయన డిటిసి 100 కోట్లు, బాలకృష్ణ మాజీ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ 250 కోట్లు, జగదీశ్వర్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన దాంట్లో ఆయన 100 కోట్ల పైన సంపాదించిండు. లక్ష్మీనారాయణ అడిషనల్ కలెక్టర్ 150 కోట్లు, మొత్తము 4320 కోట్లు సంపాదించారు. మరి వాడు దోసుకున్నాడు, మన దగ్గర ఎందుకు గుంజుకోలే? ఇంత పెద్ద డబ్బు సంపాదన ఎందుకు దోసుకోలే? మీరు దోసుకున్న దగ్గర గుంజుకొని ప్రజలకు పంచాలి. మీరు ప్రజల పనుల ద్వారా పెట్టేటువంటి పనుల ద్వారా వాడు దోసుకుంటా అంటే వానికి మీరు వత్తాసు పలుకుంటా లంచం అనుకుని లూట్ ఏం చేస్తారా మీరు? ఈ లంచం అక్కడ తీసుకుంటాడు, మళ్ళీ ఇక్కడ లంచం ఇస్తాడు, బయటికి పోతా ఉండు, మళ్ళీ తీసుకొచ్చి వాడిని ఆఫీసర్లో కూర్చోబెడతాడు. లంచం కొట్టిపోయి ప్రభుత్వం కఠినత్వం ఉండాలి. కఠినత్వం ఎక్కడ కనపడుతుంది మీద? అరే భోషుడికే నువ్వు చేసింది తప్పురా, ఇది ప్రజల డబ్బు, 250 కోట్లు సంపాదించినావు, నువ్వు నీకు జీతం ఇస్తాను, నీ తప్పురా భోషుడికి అని చెప్పేసి వాడిని తీసుకోవాలి. దగ్గర ఎందుకు గుంజుకుంటే వాని పైన శిక్ష ఎందుకు ఎత్తారు? అంత చుట్టాలే వీళ్ళు, ఈ రాజకీయ నాయకులు చుట్టాలు. రేపు పొద్దుగా వాడొచ్చి కొన్ని ఎంపీగా నిలబెడతాడు, ఒక ఎమ్మెల్యే నిలబెడతాడు. ఎందుకంటే డబ్బులు సంపాదించుకోరా, నువ్వు సంపాదించుకో, మాకు కొంచెం మీకు కొంచెం అన్నట్టుగా వీళ్ళు ఉన్న పట్టుబడితే ప్రభుత్వ ఉద్యోగం కోల్పోవాలి. కోల్పోకుండా 2 ఏళ్ళు మళ్ళీ పక్క పనిష్మెంట్ ఇచ్చేసి 70% జీతం ఇస్తే ఈ వ్యవస్థ ఎట్లా మారుతుందో చూడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ, నిజంగా ఇలాంటి పట్టుబట్ట అధికారుల దగ్గర గుంజుకొని ప్రజలే పెట్టురే, ప్రజలకు పెట్టకుండా ఉట్టిన వాడిని సస్పెండ్ చేసామని చెప్పి ప్రకటనలు ఇచ్చుకుంటే ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పటికి 4320 కోట్లు ప్రజాధనాన్ని అధికారుల రూపంలో గుంజుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర గుంజుకొని ప్రజలకి ఇవ్వండి. మరి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉన్నదా? ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఒక అధికారులు వచ్చేసి వీళ్ళు ఇన్ని కోట్లు అక్రమంగా సంపాదించుకున్నారా నాయన అని చెప్పేసి వాళ్ళని పట్టుకుంటే వాడిని మళ్ళా సస్పెండ్ చేస్తాను 3 నెలలు అని చెప్పేసి మళ్ళీ వానికి ఉద్యోగంలో తీసుకున్నా మళ్ళీ దోసుకోరా మళ్ళీ ఇరా అని చెప్పేసి చెప్తాను. నిజంగా ఎవడైతే లంచగొండిగా పట్టుబట్టాడో వాని ఆస్తిని గుంజుకొని ఆ ప్రజలకు పెట్టాలి. నిజంగా ఈ ఉపేక్షించొద్దు. మీరేదో పేపర్లో ప్రకటన చేయడం కాదు, జెన్యున్గా వాడిని మొత్తాన్ని రిమూవ్ చేయాలని చెప్పేసి ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం. నిజంగా మీకు ఇది ఉన్నా అదే ఒకనోడు తిట్టుకోరా అంటే మీకు తొండలు ఇడుతాను కూడా అంటాడు, అరే వాడు పొట్టోరు రాని ఇంకోటి అంటాడు. కానీ వీడితో సొమ్ము దాన్ని గుంజుకొని మీ ప్రజలు పంచమని ఎవడన్నా చెప్పిండా? చెప్పే దమ్ము ధైర్యం మీకు రాజకీయ నాయకులకు ఉన్నదా? మా వాళ్ళు తీరగలేదు. ఇక మీరు మందు పాకెట్లో పంచి మాంసం పంచి ఇంకేమైనా పంచి మీ వెనకాల వచ్చి జేజేలు కొడతా ఉన్నారు చాలా మంది. మిమ్మల్ని అడిగేటట్టు వాళ్ళకి టైం ఏడు ఉన్నదే? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అయ్యి ఆ పని చేయండి. గుంజుకున్న దగ్గర ఎవడైతే దోసుకున్నాడో గుంజుకొని ప్రజలకు పట్టండి. ఇది వాడిని అసలు రిమూవ్ చేసి కొత్తని పెట్టండి. వానికి మళ్ళీ పదవులు ఇచ్చి మీరు రాజకీయాలు నిలబడి పోయి
మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మేము ఈ పార్టీలో వత్తాసు పలుకుతామని ఉపేక్షించొద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతాము.